హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో ఉన్నాం. ఫ్రెండ్స్, మన ఇక్కడైతే ఒక పెద్ద మనిషి ఒక పిల్లోడైతే ఏదో వర్క్ చేస్తాండ్రు. వాళ్ళైతే గోతం పట్టుకొని ఆ గోతంలోకి ఏదో వస్తువులు అయితే ఏరుకుంటాండ్రు. ఒకసారి వెళ్ళి మనం వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం ఏ వర్క్ చేస్తాండ్రు అనేది. వాళ్ళైతే మనకు బ్యాక్ సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఓ పెద్ద మనిషి, ఓ పెద్ద మనిషి, నిన్నే పిలుస్తుండేది. ఇక్కడ చూడు, ఒకసారి వెనక్కి చూడు. ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నావు? నేను ఇక్కడ పడిపోయినటువంటి వాటర్ బాటిళ్ళు ఏరుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ బహిరంగ విసర్జనకు మరియు కొంతమంది సిట్టింగ్కి వచ్చి వదిలేసినటువంటి వాటర్ బాటిళ్ళు ఈయన ఏరుకుంటున్నాడంట. మనం కూడా ఈయనకు సహాయం చేద్దాము. ఇక్కడ పడినటువంటి వాటర్ బాటిల్ను మనము అతని గోతం సంచిలోకి వేద్దాము. రోజుకు ఎన్ని కేజీలు ఏరుతావు? కేజీ ఎంత? రోజుకి 4 లేదా 5 కేజీలు ఏరుతాను. కేజీ 20 రూపాయలు ఫ్రెండ్స్. నేను రోజుకి 4 లేదా 5 కేజీలు ఏరుతాడంట. కేజీ 20 రూపాయలతో వేసుకుంటాడంట. ఆ పిల్లోడు ఎవరు? మీ పిల్లోడేనా? లేదు, వాడు మేకల దగ్గరికి వచ్చాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఓహో, మేకల దగ్గరికి వచ్చాడు, నీకు హెల్ప్ చేస్తున్నాడా? వెరీ గుడ్. చూసుకొని పోరా బాబు. ఆ పక్క పొదల్లో పాములు ఉంటాయి, జాగ్రత్త వెళ్ళు. బాటలు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, చూసుకొని వెళ్ళు. ఉండు, నేను కూడా వస్తాను నీకు తోడుగా. ఒకనివే వెళ్ళొద్దు. ఆ సైడు పాములు పొదలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఉన్నాయి చూడు వాటర్ బాటిల్. ఇక్కడైతే కొంతమంది సిట్టింగ్ వేసి వదిలిపెట్టినటువంటి వాటర్ బాటిల్ కూడా ఆయన తీసుకుంటాడంట. చూడండి, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారు, వదిలేశారు. అక్కడ కూడా ఉన్నాయి చూడు వాటర్ బాటిల్, చూసుకొని వెళ్ళు పొదల్లో. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఆ బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. నా క్యాప్ అయితే చెట్టుకు తగులుకొని కింద పడింది. నేను కూడా అట్లా వెళ్ళి ఏమన్నా ఉంటే ఒకసారి ఆయనకు ఇక్కడైతే వాటర్ బాటిల్ ఉంది, ఆ బ్యాక్ సైడ్ కూడా ఒక వాటర్ బాటిల్ ఉంది, అది కూడా తీసుకొని వచ్చి ఆయనకి ఇద్దాము. మన వంతు మనము ఈ వర్క్ చేసి ఆయనకి హెల్ప్ చేద్దాము. ఖాళీగా ఉండాం కదా, ఎట్లా ఈ పని చేస్తే మనకు కూడా మంచిదే. ఇక్కడ కూడా ఉన్నాయి వాటర్ బాటిళ్ళు, అక్కడ కొన్ని ఉన్నాయి. రే బాబు, రే బాబు, ఇక్కడ కొన్ని వాటర్ బాటిల్ ఉన్నాయి చూడు, తీసుకెళ్ళి ఆ పెద్ద ఆయనకి తీసుకెళ్ళు. ఇవి కూడా తీసుకెళ్ళు. చూసుకొని పో నువ్వు. ఆ పొదల్లో ఎటువంటి పాములు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళు. ఆడ కూడా ఉన్నాయి చూడు, తీసుకెళ్ళి. అవన్నీ తీసుకెళ్ళి ఆయనకి. ఓ పెద్ద మనిషి తీసుకో. సరేలే బాబు, దాంట్లోకి వేసుకో. సరేలే. వీళ్ళంతా ఈ లోపలికి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తాను. తప్పదు, వస్తారు. వాళ్ళకి డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఇది. ఇలా ఏదోటి పని చేసుకోవాలా. ఇదే పని చేస్తావా లేకపోతే ఇంకో పని చేస్తావా? లేదు, రైతుల పనికి కూడా పోతాను. రైతుల పనికి కూడా పోతావా? ఆ పని లేనప్పుడు ఈ పనికి వస్తావు. ఏదోటి లే. ఇది ఫ్యామిలీ గురించి చేస్తున్నావా లేకపోతే నీ డైలీ మందు కోసం చేస్తున్నావా? లేదు, ఫ్యామిలీ గురించి. అట్లయితే పర్లే, వెరీ గుడ్. ఫ్యామిలీ గురించి చెయ్యి. ఏదో 20 రూపాయలు అంటున్నావు కేజీ. వచ్చిండే దానికి 5 కేజీలు ఏడతా అంటున్నావు. 5 నెలలు 10, 100 రూపాయలు సంపాదిస్తావు. అది ఇంట్లోకి తీసుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిళ్ళు ఆయనకి ఇస్తున్నాము. చూడండి, పొదల్లో కూడా వెళ్ళి తీసుకొని వచ్చి ఆయనకి ఇస్తున్నాము. మన వంతు వర్క్గా ఆయనకి ఈ పని చేసి పెడుతున్నాము. నేను మామూలుగా మంగళం సీను మామ కోసం డైలీ ఒక జ్యూస్ తెస్తాను, కానీ ఆయన రాలేదు. ఈ జ్యూస్ అనేది ఆయనకన్నా ఇద్దాం. ఓ పెద్ద మనిషి, ఇక్కడ ఏం బాబు, నా దగ్గర జ్యూస్ని తీసుకో. వద్దులే బాబు. లేదులే, పర్లేదు, తీసుకో. సరే బాబు, తాగు. ఎట్లుందో చూడు, ఒకసారి చెప్పు. అందరికి హాయ్ చెప్పు. హాయ్. తాగు. నువ్వు ఓపెన్ చేయి. ఎన్ని ఏరినావు సీసాలు, బాటిల్?
ఓపెన్ చేయి జ్యూస్. సరేలే బాబు, ఇది రావడం లేదు. అలా కాదు, ఇలా ఓపెన్ చేయి. స్టార్ అనేది ఇట్లా పెట్టుకో. ఆ హోల్ ఉంటుంది చూడు, ఆ హోల్లోకి పెట్టుకో దాన్ని. హోల్లోకి అట్లా ఇంకా పెట్టుకో, నోట్లో పెట్టుకో. సరేలే బాబు, ఎట్లుంది జ్యూసు? బాగుంది. ఎండల కాలం బాగా కూల్గా ఉంటుంది. ఓకే, నేను ముందుకెళ్ళి చూస్తా. మంగళం సీను మామ ఏమైనా కనిపిస్తాడేమో. మంగళం సీను మామ అయితే రాలేదంట ఈరోజు. వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్నాన్న అయితే వచ్చారంట. ఇంక చాలు కానీ ఆయనకి ఇచ్చేసి నువ్వు పోరా బాబు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పిల్లోడు ఎవరే కాదు, మన మంగళం సీను మాము కొడుకంట. ఈ పిల్లోడు కాదు, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పిల్లోడు. ఆ కొడువులు పట్టుకున్నాడే ఆ అబ్బాయి మంగళం సీను మామ కొడుకంట. ఏదో మన వద్ద కృషిగా ఆయనకి ఈ బాటల్లో అయితే ఏరిచ్చాము. ఇంకా కొన్ని బాటలు ఉన్నాయి, అవి కూడా ఎరుద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు అనేది ఆయనకి మనము బాటలు ఏరిచ్చి, అదే మన దగ్గర ఉన్నటువంటి జ్యూస్ అయితే ఇచ్చాము. తక్కువ సహాయమైనా చేసాము మనమే, ఎక్కువ సహాయం అయితే చేయలేదు. ఇది చిన్న సహాయమే. థ్యాంక్స్ బాబు. ఓకే, ఇంకా ఏరుకుంటావా, ఇంటికి పోతావా? లేదు, ఇంకా ఏరుకుంటాను. సర్లే. ఈ ఈ పిల్లగాడే మంగళం సీను మామ కొడుకు. ఈరోజు మంగళం సీను మామ రాలేదంట, ఆయన కొడుకు వచ్చాడంట, వాళ్ళ చిన్నాయన వచ్చాడంట. వాళ్ళ చిన్నాయన ఆ పక్క ఉన్నాడు, ఈడేమో ఈ పక్క ఉన్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఆయన అయితే కొన్ని బాటలు అయితే ఏరుకున్నాడంట. ఇంకా కొన్ని అక్కడ చెట్టు దగ్గర అయితే పెట్టాడంట. ఒకసారి వెళ్ళి చూద్దాము ఎన్ని ఏరినాడు ఏమనేది. మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము, ఎన్ని బాటలు అనేది ఆయన ఈరోజు ఏరాడు, ఎన్ని కేజీలు అనేది. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. ఓకే, చూద్దాం ఎన్ని బాటలు ఏరినావు. ఇదిగో బాబు చూడండి. పర్లేదు, బాగానే ఏరినావు. ఒక 4 కేజీలు ఉంటాయి. అవును బాబు. ఇంకా ఏరుకుంటావా? లేదు, ఇంటికెళ్ళి భోంచేయాల. సర్లే పో, బాయ్. బాయ్. సర్లే, వెళ్ళు. బాయ్. బాయ్. ఓకే, ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ కష్టపడద్దు, ఇంటికి వెళ్ళు. సర్లే బాబు, వెళ్ళు ఇంటికి వెళ్ళు. ఏదో వచ్చిన సాటికి సాని కానీ. సరే, ఓకే, బాయ్. బాయ్. వెళ్ళు.